సో ఇప్పటికీ ఆయన చాలా స్పీడ్గా వెళ్తుందన్నమాట కెరియర్లో. బట్ వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ గారిని వేదిక మీద రాస్తుందిగా బైకర్ గురించి మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాము. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. బైకర్ పర్వాలేదు, సినిమా ఒక యావరేజ్ రేంజ్లో. సెకండ్ హాఫ్లో కొన్ని ఓకే, కొంత ల్యాగ్ ఉంది ఫిల్మ్లో. అక్కడక్కడ బిట్లు బాగున్నాయి, పర్వాలేదు. చాలా ఇమోషనల్ ఎపిసోడ్ అనుకున్న ముందంతా విపరీతమైన ల్యాగ్ సినిమా. అండ్ అయితే హీరో కష్టపడ్డాడు బాగా, అంతవరకు ఓకే. సరే, ఇంక రాజశేఖర్ గారు పెర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్పక్కర్లేదు. అంకుశం, ఆహుతి, తలంబ్రాలు ఇలాంటి సినిమాలన్నీ చేశారు కాబట్టి ఆయన కూడా ఓకే. బట్ సినిమా జనరల్గా ఓకే ఇది అనే పిచ్చి రొచ్చు రివ్యూలు రాయడం చాలా సులభం. ఎంత సులభం అంటే ఏముంది, చేతికి ఎముక లేదన్నట్టుగా, అంటే దానం చేసేవాళ్ళని అంటారు చేతికి ఎముక లేదని. ఇలాంటి అనర్థదాయకం, అంటే సినిమాని డ్యామేజ్ చేసే రాతలు రాయడం అన్నది సినిమా పరిశ్రమకి ఎంత నష్టం అంటే, నారాయణ రెడ్డి గారు రాసిన ఒక 4 లైన్లు మీకు చెప్తాను. ఎన్నిసార్లు తీర్చితే ఒక చిత్రం, ఎన్నిసార్లు చెక్కితే ఒక శిల్పం, కబుర్లు చెప్పకే కాలమా, ఎన్నిసార్లు చస్తే ఒక జీవితం అన్నాడు నారాయణ రెడ్డి గారు. ఇలాంటి కథని తయారు చేయడానికి ఫస్ట్ నేను మొట్టమొదట ఎప్రిషియేట్ చేసేది డైరెక్టర్ అభిలాష్ రెడ్డిని, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఎందుకంటే ఈ కథకి జెనిసిస్ పాయింట్ అతను అభిలాష్ రెడ్డి. ఈ కథను ఒప్పించడానికి, కథను ఈ విధంగా తయారు చేయడానికి అతను ఎన్ని థాట్స్ను దాటి, ఎంత కన్సెప్షన్ని దాటి ఇలాంటి కథ వరకు రాగలిగాడు. ఎందుకంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్ ఇన్ ఇండియన్ సినిమా అని అంటున్నారు ఇప్పుడు ఈ రోజున. అది మోటోక్రాస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్లో. అండ్ సరే, మా ఇందాక నేను చెప్పినట్టుగా పిచ్చిరొచ్చు రాతలు ఉన్నాయి కదా, దంగల్లాగుంది, ఆ ఇన్స్పిరేషన్ ఉంది, ఈ ఇమిటేషన్ ఉంది. ఇమిటేషన్కి ఇన్స్పిరేషన్కి తేడా తెలియని వాళ్ళు కూడా సినిమా రివ్యూలు రాసే ఒక దౌర్భాగ్యం సినిమా ఇండస్ట్రీకి పట్టినందుకు ఒక సీనియర్ జర్నలిస్ట్గా బాధపడుతూ, అట్ ది వెరీ సేమ్ టైం నేను అభిలాష్ రెడ్డిని ఎంత మెచ్చుకుంటానో, ఎంత బాగా ట్రీట్ చేశారు మీరు స్క్రిప్ట్ని, ప్రతి యాంగిల్ని. అంటే ఇప్పుడు ఫాదర్ అండ్ సన్ ఇమోషన్స్ మనకి సినిమాకి, తెలుగు సినిమాకే కాదు వరల్డ్ సినిమాకే కొత్త కాదు ఫాదర్ అండ్ సన్ ఇమోషన్ అన్నది. బట్ దాన్ని ఒక స్పోర్ట్స్ డ్రామాకి కనెక్ట్ చేయడం అన్నది ఎక్కడా కూడా మీరు ఏమాత్రం ఇన్హిబిషన్ ఫీల్ అవ్వకుండా మీరు చెప్దాం అనుకున్నది చెప్పారు చూసారు ఆ సినిమాలో. ఫర్ దట్ హ్యాట్స్ ఆఫ్ యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను చెప్తున్నా. ఇది హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన స్క్రిప్ట్ ఇది. ఇది జనరల్గా ఏదో పిచ్చి పిచ్చి కామెడీలు, పిచ్చి పిచ్చి జోకులు, అంటే నలుగురు కూర్చుని వినలేని పంచులు, ఇలాంటి సినిమాలు, ఇలాంటి వాతావరణం నడుస్తున్న ఈ టైంలో ఇటువంటి, అంటే టుమారో ఆఫ్టర్ 10 or 15 years ఈ ఫిల్ము ఒక టెక్స్ట్ బుక్గా చాలామందికి ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నా. ఎందుకంటే దాని తాలూకా ఇందాక మా యాంకర్ గారు చెప్పారు, ఆవిడ లీనియర్ నాన్ లీనియర్ గురించి కూడా డిస్కస్ చేశారు ఇందాకలా. అలాంటి ఆ ఫ్లాష్ బ్యాక్ నాన్ లీనియర్లో కథను తీసుకెళ్ళడానికి మీకు మీ అదృష్టానికి 2 బాగా హెల్ప్ అయ్యాయి అభిలాష్ రెడ్డి గారు. ఒకటి, మన శర్వానంద్ నిజంగా నిన్ను నువ్వు ఎంత చెక్కుకున్నావంటే నిజంగా చాలా కష్టం. ఎందుకంటే యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, నో అదర్ గో, గత్యంతరం లేదు, బెగ్గర్స్ హ్యావ్ నో చాయిస్ బిఫోర్ ఆడియన్స్. అర్థమైందా? కాబట్టి ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం, సహేతుకమైన ప్రతిఫలం, రీజనబుల్ ఫ్రూట్, అదేదైతే ఉందో అది మీరు ఇవాళ అందుకోగలిగారు. అండ్ ఎక్కడో మీ వీడియోల్లో నేను చూశాను, సమ్వేర్ ఇట్ సౌండెడ్ మీ సినిమాని, మీ పాత సినిమాని మీరు ఏదో కొంత, నేను 100% పెట్టలేదు ఆ సినిమాలో, ఏదో ఎక్కడో విన్నాను నేను.
ఎప్పుడు నెవర్ ఎవర్ బిలిటిల్ యువర్ ప్రీవియస్ ఫిల్మ్స్. ఎందుకంటే మీరు అన్ని సినిమాలు బాగా చేశారు, బట్ కొన్ని సినిమాలే జనాలు రిసీవ్ చేసుకుంటారు. అది డైరెక్టర్ అదృష్టమా, టీం అదృష్టమా, నిర్మాతల అదృష్టమా, అది ఎవరు చెప్పలేకపోయారు ఈ రోజు వరకు కూడా. మేరా నామ్ జోకర్ లాంటి సినిమా చేసిన రాజ్ కపూర్ గారు కూడా ఒక రోజున రోడ్ల మీదకి వచ్చి మెడ్రాస్ దోస్త్ తినడానికి డబ్బులు లేక అరువు తిన్న రోజులు ఈ సినిమా ఇండస్ట్రీ చూసింది. కాబట్టి మీరు అన్ని సినిమాలకి మంచి ఎఫర్ట్ పెట్టారు. కాకపోతే మీకు టైలర్ మేడ్ క్యారెక్టరు ఈ రోజున ఈ జంజీ అన్నది ఏదైతే ఉందో దానికే షాక్ ఇచ్చారు మీరు. ఎందుకంటే ఎలా ఉండాలి అన్నదాన్ని మీరు రిలీజ్ చేసిన వీడియోలో మీరు ఎంత కష్టపడ్డారు, తలకిందులుగా ఎలా తపస్సు చేశారు ఈ క్యారెక్టర్ని పండించడానికి. ఫ్యాంటాస్టిక్. ఒక్కొక్క సీను రియల్గా ఒక యాక్టర్ బికమింగ్ ఏ క్యారెక్టర్ ఈజ్ ఆల్వేజ్ ఏ డిఫికల్ట్ ప్రాసెస్, అండ్ అట్ ది వెరీ సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఎ ఛాంపియన్షిప్ ఆల్సో. దానికి ఛాంపియన్షిప్ కావాలి ఒక క్యారెక్టర్గా యాక్టర్ మారిపోవాలంటే. దానికి హాలీవుడ్లో అయితే 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆ క్యారెక్టర్లా తిరుగుతూ ఉంటారు బజార్లో. అలా కాకుండా మీరు ప్రైవేట్గా మీరు చేసిన కసరత్తు అవన్నీ కూడా యూఆర్ ఎ వెరీ గుడ్ యాక్టర్. కాకపోతే ఆ ఎమోషన్స్ని, ఆ బ్లెండ్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలిగిన డైరెక్టర్ మీకు దొరకడం అన్నది మీ అదృష్టం ఈ రోజున. సో యూ మస్ట్ బి వెరీ గ్రేట్ఫుల్ టు ద డైరెక్టర్ 100%. ఇంక నేను రాజశేఖర్ గారి గురించి ఏ మాట నేను చెప్పినా ఆయన స్థాయిని తగ్గించిన వాడిని అవుతాను. ఎందుకంటే ఎన్నిసార్లు ప్రూవ్ చేసుకుంటారు ఆయన యాక్టర్గా, ఎన్నిసార్లు ఆహుతి, అంకుశం, తలంబరాలు ఒక సినిమా కాదు. ఆయన హీఈస్ రిమెంబర్డ్ మోర్ ఏ పెర్ఫార్మర్ దాన్ ఎ హీరో. అది చాలా గొప్ప కితాబు. మంచి గొప్ప పెర్ఫార్మర్ అనిపించుకోవడం అన్నది చాలా కష్టమైన విషయం. దాన్ని మీరు ప్రతి సినిమాలోని సాధించారు. అది మీరు ఇప్పటివరకు మీరు ఏదైతే అచీవ్ చేశారో ఒక పెర్ఫార్మర్గా, అదంతా ఈ రోజున ఈ క్యారెక్టర్కి చాలా గొప్పగా హెల్ప్ అయిందండి. లేకపోతే నేను ఇంకొకరిని ఆ క్యారెక్టర్లో నేను ఊహించుకోలేను. అండ్ నా అవస్థే డైరెక్టర్ కూడా పడి ఉంటాడు, ఇంకెవరిని ఊహించుకోలేక ఆఖరిని మిమ్మల్ని ఆశ్రయించాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అంత గొప్పగా, లేకపోతే వెంటనే బొంబాయి టికెట్ కొనుక్కుని బొంబాయి వెళ్ళిపోయి ఎవడో తెలుగు రాడిని తీసుకొచ్చేసి డబ్బింగ్లు చెప్పించకుండా హీఈస్ వెరీ వెరీ వైజ్ ఇనఫ్ టు చూజ్ యూ ఫర్ దట్ క్యారెక్టర్. ఇన్ని రకాలుగా సక్సెస్ అయ్యి డైరెక్టర్ అంత సక్సెస్ సాధించినప్పుడు ప్రతి క్యారెక్టరు సినిమాలో సక్సెస్ అయి తీరుతుంది. అండ్ ప్రతి యాక్టర్కి మంచి పేరు వస్తుంది. ప్రతి వాళ్ళు అంటే ఎంత తిడదామనుకుని చెయ్యి దురద నోటి దురద ఉన్న వాళ్ళు కూడా ఎక్కడో మీరు పడ్డ కష్టాన్ని మాత్రం కించపరచలేకపోయారు. ఆ మేరకు మీరు వాళ్ళని కూడా పడుకోబెట్టేశారు. ఏది ఫిజికల్గా అంత కష్టపడ్డారు. కాబట్టే చిరంజీవి గారు ఈ రోజున అంత ఉన్నత శిఖరాలకి ఎదగగలిగారు. ఆయన ఎన్నిసార్లు ఆయనకి ముణుకులు బద్దలైపోయి, ఎన్నిసార్లు ఆయనకి వేళ్ళు చీరుకుపోయాయి, ఎన్నిసార్లు ఆయన బంగీ జంప్ చేసినప్పుడు ప్రాణాలకి తెగించి అభిమానుల కోసం చేశారే, అలాంటివన్నీ మీకు ఆదర్శప్రాయమైన పాఠాలు. కాబట్టే ఈరోజు మీరు అంత కష్టపడి చేయగలిగారు. బైకర్కి ఈ రోజున నేను మళ్ళీ ఇంకొకసారి అంటాను, రాబోయే రోజుల్లో దిస్ విల్ బీ ఎ టెక్స్ట్ బుక్ ఫర్ మెనీ న్యూ డైరెక్టర్స్. తిరుగులేదు. యూ హ్యావ్ గివెన్ డెలివర్డ్ ఎ మాస్టర్ పీస్. అండ్ మాళవిక నాయర్, టు ఎగ్నెస్ట్ హెర్ ఇమేజ్ యూ లుక్డ్ వెరీ గ్లామరస్ అండ్ విత్ ఆల్ వూంఫ్ అండ్ ఫ్యాంటాస్టిక్. ఆ సాంగ్లో చాలా బాగా కనిపించారు. అవసరం కూడా కమర్షియల్ థియేటర్కి అది చాలా అవసరం. యూ హెవ్ డన్. అభిలాష్ రెడ్డి అది కూడా మిస్ అవ్వకుండా దాన్ని కూడా కంప్లీట్ చేశాడు. ఆ యాంగిల్ని కూడా కంప్లీట్ 360 degrees ఫిల్మ్ ఇది. కాబట్టి టుడే పీపుల్ ఆర్ రిసీవింగ్ ఇన్ సచ్ ఎ వే. ఆల్ ది వెరీ బెస్ట్. ఇలాంటి సినిమాలు శర్వానంద్ ఇంకా చెయ్యాలి. అండ్ మోర్ ఇక మీదటి కూడా చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్లను తీసుకుని చెయ్యండి. ఏది చేసినా డోంట్ టేక్ ద ప్రాజెక్ట్స్ ఈజీలీ. ఎందుకంటే మీకు ఆ పొటెన్షియల్ ఉంది, ఆ క్యారెక్టర్ రీచ్కి వెళ్ళగలిగే పొటెన్షియల్ ఉంది. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ విత్ మెనీ మోర్ ల్యాండ్ మార్క్స్ అండ్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ ఇన్ కమింగ్ ఆల్ ద ఇయర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాగేంద్ర కుమార్ గారు. థ్యాంక్ యూ. ఒక నిమిషం ఆగండి. I want to give you a big hug. మీరు ఎలా వచ్చారు? Thank you అండి. This means a lot. ఎందుకంటే సార్ చెప్పినట్టు ఇది ఓకే, అది ఓకే అని చెప్పడం చాలా ఈజీ. బట్ ఒక సీనియర్ జర్నలిస్ట్గా, ఎందుకంటే మేము మాట్లాడితే తప్పుగా వెళ్తుంది, బట్ ఆయన నోట్లో నుంచి వచ్చింది. అండ్ నిజంగా మేము 2 ఏళ్ళు కష్టపడి సినిమా తీసినప్పుడు ఆయన చెప్తుంటే నాకే ఎమోషనల్గా ఫీల్ అయ్యా. బికాజ్ 2 ఏళ్ళు కష్టపడి తీసి
ఇలాంటి చిన్న చిన్నవి ఉండొచ్చో ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ వీ మేడ్ ద బెస్ట్ ఫిల్మ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ సార్. ఇట్ మీన్స్ ఎ లాట్. సో ఐ జస్ట్ ఫెల్ లైక్ హగింగ్ యూ. థ్యాంక్ యూ. వన్ మోర్ హగ్ అడిగారా మీరు ఇప్పుడు ఫోటో కోసం? నాగేంద్ర కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో యా, అసలు ఆయన మొదలుపెట్టినప్పుడు నేను హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.